తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తెలంగాణలో మొత్తం 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. 10 కార్పొరేషన్లలో 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు ఆన్ రిజర్వ్ కింద కేటాయించారు. ఈ 5 కార్పొరేషన్లలో 4 జనరల్ మహిళలకు కేటాయించారు. మరో 1 కార్పొరేషన్ మాత్రం ఆన్ రిజర్వ్ ఓపెన్ కేటగిరీ కింద ఉంది. తెలంగాణలో కార్పొరేషన్ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారు. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తెలంగాణలో మొత్తం 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. 10 కార్పొరేషన్లలో 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు ఆన్ రిజర్వ్ కింద కేటాయించారు. ఈ 5 కార్పొరేషన్లలో 4 జనరల్ మహిళలకు కేటాయించారు. మరో 1 కార్పొరేషన్ మాత్రం ఆన్ రిజర్వ్ ఓపెన్ కేటగిరీ కింద ఉంది. తెలంగాణలో కార్పొరేషన్ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారు. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు కేటాయించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ కు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో మరో ఎన్నికల హడావుడైతే మొదలైంది. ఇటు ప్రభుత్వం మున్సిపాలిటీ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ కూడా ఖరారు చేశారు. మొత్తం 120 మున్సిపల్ కాక ఉండగా 10 కార్పొరేషన్లు మొత్తం తెలంగాణలో ఉండగా వీటన్నిటికి కూడా రిజర్వేషన్ ఖరారు చేశారు. ముఖ్యంగా మనము కార్పొరేషన్ రిజర్వేషన్ చూసుకుంటే కొత్తగూడెంకి ఎస్టీ జనరల్, రామగూడెంకి ఎస్టీ జనరల్ గా నియమించారు. అలాగే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి మహిళా జనరల్ ని కేటాయించారు. ఖమ్మానికి మహిళా జనరల్, నిజామాబాద్ కి మహిళా జనరల్, నల్గొండకి మహిళా జనరల్, అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వ్ గా ఉంచారు. అలాగే మహబూబ్ నగర్ బీసీ మహిళలు, మంచిర్యాలకు బీసీ జనరల్, కరీంనగర్ కి బీసీ జనరల్ కేటాయించారు. మొత్తం ఈ 10 కార్పొరేషన్లలో ఎక్కువ శాతం కూడా మహిళలకే పెద్దపీట వేశారు. మొత్తం మహిళలకే రిజర్వ్ గా కేటాయించడంతో మహిళలు కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరొక కార్పొరేషన్ కి మున్సిపాలిటీలకి ఎన్నికల నేపథ్యంలో మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఎన్నికల కోలాహలం అయితే నెలకొని ఉంది. అనేక మంది ఆశావాహులు ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ తరఫున ఆశావాహులు మొత్తం కూడా ఈ ఎన్నికల్లో నిలబడి గెలుపొందాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మొత్తం రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వారు ఎక్కువ స్థానాలు గెలుపొందే దిశగా మొత్తం ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించిన నేపథ్యంలో ఆ రిజర్వేషన్ల ప్రకారం పోటీలో ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న నేపథ్యంలో మరి కొద్ది రోజుల పాటు ఎన్నికల కోలాహలం అయితే తెలంగాణలో ఉండనుంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడానికి సొంతూళ్లు వచ్చిన వారు పండుగ పూర్తి కావడంతో తిరిగి పట్టణాలకు బయలుదేరారు. 3 రోజుల పాటు పల్లెలన్నీ కలకలలాడాయి. ఉపాధి కోసం వెళ్లిన వారు పల్లె బాట పట్టడంతో మహానగరాలు జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి. తిరుగు ప్రయాణం అవుతున్న వారితో తిరుపతి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడం కోసం సొంతూర్లకు వచ్చిన వారు పండుగ పూర్తవడంతో తిరుగు ప్రయాణమయ్యారు పట్టణాలకు, నగరాలకు. దీంతో పల్లెలన్నీ ఈ 3 రోజుల పాటు జనసంద్రంగా మారింది. ఆ యొక్క ఎవరైతే పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్న వారితో పల్లె ప్రాంతాలు కూడా పూర్తిగా కలకలాడాయి. దీంతో పట్టణాలు, నగరాలు కూడా పూర్తిగా జనం లేక బోసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పట్టణాలు, నగరాల్లో కూడా ఈ యొక్క 3 రోజుల పండుగ వాతావరణం నేపథ్యంలోనే వీధులన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే పండుగ పూర్తి కావడంతో ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి పల్లెలకు వచ్చారో వారందరూ కూడా ఈరోజు తిరుగు ప్రయాణమయ్యారు పట్టణాలకు, నగరాలకు. వారి ఉపాధి నిమిత్తం, ఉద్యోగ అవకాశాల నిమిత్తం పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వారంతా సొంతూర్లకు వచ్చి ఈరోజు తిరుగు ప్రయాణమైనారు. అయితే ఈ యొక్క ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓవైపు రైల్వే శాఖ, అదేవిధంగా ఆర్టీసీ కూడా పూర్తిగా ప్రయాణానికి సంబంధించిన సర్వీసును కూడా ఏర్పాటు చేసింది. అయితే సరిపడినంత యొక్క సర్వీసులు లేని నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఈ యొక్క ప్రయాణికులు కూడా నిర్ణీత సమయంలో వారు విధులకు హాజరవడం కోసం ప్రైవేట్ సర్వీసులను కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పండుగను జరుపుకొని ఆ తర్వాత సంతోషంగా తిరిగి వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. అదేవిధంగా సొంత వాహనాల్లో సొంతూర్లకు వచ్చిన వారు కూడా తిరుగు ప్రయాణమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వారి యొక్క విధులకు హాజరు కావడం కోసం పట్టణాలకు, నగరాలకు తరలి వెళ్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క రహదారులన్నీ పూర్తిగా, హైవేలన్నీ కూడా ఈ యొక్క సొంత వాహనాలతో రద్దీగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా టోల్గేట్ల వద్ద కూడా వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ యొక్క ట్రాఫిక్ను నియంత్రించడం కోసం పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు. ఇందులో భాగంగానే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైవేల్లో కూడా డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తిగా ఆ యొక్క ట్రాఫిక్ నియంత్రించడం కోసం పర్యవేక్షిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైతే సొంతూర్లకు వచ్చి తిరిగి వెళ్తున్నారో వారందరూ క్షేమంగా తిరిగి ఆ యొక్క పట్టణాలకు, నగరాలకు తిరిగి వెళ్లే విధంగా కూడా పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఆర్టీసీ ఓవైపు, మరోవైపు రైల్వే శాఖ కూడా ప్రత్యేక సర్వీసులు కూడా నడుపుతుంది. ఇప్పటికే చాలా వరకు మంది కూడా వారి యొక్క సొంతూరుల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. పూర్తిగా ఎవరైతే ఈ యొక్క సొంతూరులకు పండగకు వచ్చారో వారంతా తిరిగి క్షేమంగా పట్టణాలకు, నగరాలకు వెళ్లే విధంగా కూడా ప్రభుత్వం పూర్తిగా చర్యలు కూడా చేపడుతున్నట్లు కనిపిస్తుంది. రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. బెంగాల్లోని మాల్డాలో ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. श्रद्धापूर्वक नमन करता हूं जिनके प्रयासों से मालदा की पहचान बची रही। आज भी मालदा अपने आम सत्तों, रेशम, लोक संगीत और बौद्धिक चेतना की वजह से जाना जाता है। और मैं यहां इस विशाल जनसागर में, और मैं देख रहा हूं जितने लोग पंडाल में पहुंच पाए हैं इससे डबल लोग बाहर खड़े हैं। ये प्यार, ये आशीर्वाद मेरे लिए बहुत बड़ी ऊर्जा है। दोस्तों, बंगाल ने मुझे इतना प्यार दिया है। साथियों, यहां के नौजवानों के उत्साह में, माताओं बहनों के जोश में मालदा की इस पहचान को और मजबूत बनाने का संकल्प देख रहा है। मैं बंगाल के बेहतर भविष्य के लिए असली परिवर्तन का विश्वास देख रहा हूं। मालदार माटी
गौरेर इतिहास, बांग्लार शौर्य, भारतेर विकास। साथियों, आज हमारा देश 2047 तक विकसित होने के लक्ष्य पर काम कर रहा है और विकसित भारत के निर्माण के लिए पूर्वी भारत का विकास बहुत जरूरी है। दशकों तक पूर्वी भारत को नफरत की राजनीति करने वालों ने जकड़ के रखा था। भाजपा ने इन राज्यों को नफरत की राजनीति करने वालों के चंगुल से, उनके चंगुल से मुक्त किया है। पूर्वी भारत के राज्यों का विश्वास अगर किसी के साथ है तो उस पार्टी का नाम है भाजपा। आप देखिए, ओडिशा ने पहली बार बीजेपी सरकार बनाई है। त्रिपुरा ने कई वर्षों से बीजेपी पर विश्वास किया है। असम ने भी बीते चुनावों में बीजेपी को ही अपना समर्थन दिया है और कुछ दिन पहले बिहार ने भी एक बार फिर बीजेपी एनडीए की सरकार बनाई है। यानी बंगाल की हर दिशा में भारतीय जनता पार्टी के सुशासन की सरकार है। अब बंगाल में सुशासन की बारी है और इसलिए मैंने बिहार चुनाव की जीत के बाद ही कह दिया था, मां गंगा के आशीर्वाद से अब बंगाल में भी विकास की गंगा बहेगी और बीजेपी ये काम करके रहेगी। आपको मेरे साथ एक संकल्प लेना है। आप मेरे साथ एक संकल्प लेंगे? सबके सब बताइए, मेरे साथ संकल्प लेंगे? मैं जो कहूंगा आपको उसको दोहराना है। मैं कहूंगा पाल्टानो दोरकार, आप कहेंगे चाय बीजेपी सरकार। पाल्टानो दोरकार, पाल्टानो दोरकार, पाल्टानो दोरकार, पाल्टानो दोरकार, पाल्टानो दोरकार, पाल्टानो दोरकार। साथियों, बीजेपी ने देश में सुशासन और विकास का नया मॉडल विकसित किया है। आज पूरे देश में जनता इसे अपना आशीर्वाद दे रही है। अब आपने देखा होगा टीवी पर, कल ही महाराष्ट्र में शहरी निकायों के चुनाव नतीजे आए हैं। इसमें बीजेपी को ऐतिहासिक जीत प्राप्त हुई है। खास तौर पर महाराष्ट्र की राजधानी
और दुनिया के सबसे बड़े नगर निगमों में से एक बीएमसी में, मुंबई में पहली बार बीजेपी को रिकॉर्ड विजय मिली है। कुछ दिन पहले ही केरला की राजधानी तिरुवनंतपुरम में भी पहली बार बीजेपी के मेयर बने हैं। यानी जहां कभी बीजेपी के लिए चुनाव जीतना असंभव माना जाता था, वहां भी आज बीजेपी को अभूतपूर्व समर्थन मिल रहा है। ये दिखाता है कि देश का वोटर, देश की जेन जी बीजेपी के विकास मॉडल पर कितना ज्यादा भरोसा करती है। और जहां जहां सालों साल तक बीजेपी को लेकर झूठ बोला गया, अफवाहें फैलाई गई, वहां भी अब वोटर हमें आशीर्वाद दे रहे हैं। मैं आज आपका उत्साह देखकर पूरे विश्वास के साथ कह रहा हूं, इस बार बंगाल के लोग भी बीजेपी को भारी बहुमत से विजयी बनाएंगे। साथियों, पश्चिम बंगाल का तेज विकास भाजपा की केंद्र सरकार की प्राथमिकता है। अभी कुछ देर पहले एक कार्यक्रम में बंगाल के विकास से जुड़े अनेक प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। आज बंगाल को करीब आधा दर्जन नई ट्रेनें मिली है। इसमें से एक वंदे भारत स्लीपर ट्रेन भी, वंदे भारत स्लीपर ट्रेन मेड इन इंडिया है। वंदे भारत स्लीपर ट्रेन तेज रफ्तार है और हम सभी के लिए खुशी की बात है कि देश की पहली वंदे भारत स्लीपर ट्रेन जिस राज्य से शुरू हो रही है वो हमारा बंगाल है। इस ट्रेन का एक स्टेशन मालदा भी है। मैं देश की पहली स्लीपर वंदे भारत ट्रेन के लिए बंगाल के आप सभी लोगों को बहुत बहुत बधाई देता हूं। साथियों, वंदे भारत के साथ ही आज बंगाल को 4 और नई अमृत भारत एक्सप्रेस ट्रेनें भी मिली है। इससे पूरे उत्तर बंगाल की कनेक्टिविटी बेहतर होने वाली है। इससे यहां के किसानों, यहां के नौजवानों को लाभ होगा, यहां टूरिज्म को बल मिलेगा। साथियों, देश के प्रधान सेवक के रूप में मैं बंगाल के लोगों की पूरी ईमानदारी से, पूरी निष्ठा से सेवा का प्रयास कर रहा हूं।
मैं चाहता हूं बंगाल के हर बेघर के पास उसका अपना पक्का घर हो। यहां की लाखों बहनों को नल से जल मिले। जो असली हकदार है उन्हें मुफ्त राशन मिले। जो योजनाएं केंद्र सरकार ने गरीबों के लिए शुरू की है, मैं चाहता हूं उनका पूरा लाभ आपको मिले। आप उसके हकदार हैं। लेकिन साथियों, ऐसा नहीं हो रहा है। यहां की टीएमसी सरकार बहुत ही निर्दयी है, बहुत ही निर्मम है। केंद्र सरकार गरीबों के लिए जो पैसा भेजती है, उस पैसे को यहां टीएमसी के लोग लूट लेते हैं। टीएमसी के लोग बंगाल के मेरे गरीब भाई बहनों के दुश्मन बने हुए हैं। उन्हें आपकी तकलीफ की कोई चिंता नहीं है। वो तो अपनी तिजोरियां भरने में जुटे हुए हैं। साथियों, मैं चाहता हूं बाकी देश की तरह बंगाल के गरीबों को 5 लाख रुपए तक का मुफ्त इलाज मिले। यहां आयुष्मान भारत योजना लागू हो। लेकिन आज बंगाल देश का एकमात्र ऐसा राज्य है जहां 5 लाख रुपया वाली मुफ्त सारवार की योजना, आयुष्मान योजना लागू नहीं होने दी गई। बीते कुछ सालों में आयुष्मान योजना के तहत देश के करोड़ों गरीबों ने अपना मुफ्त इलाज कराया है। लेकिन टीएमसी वाले बंगाल में मेरे किसी भी भाई बहन को आयुष्मान योजना का लाभ नहीं लेने देते। ऐसी पत्थर दिल सरकार, ऐसी निर्मम सरकार, ऐसी सरकार की बंगाल से विदाई जरूरी है। ये सरकार जानी चाहिए कि नहीं जानी चाहिए? రైట్, ఇక కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆపరేషన్ దశలో దాదాపు 1500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమలశెట్టి అనిల్ గారికి, మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ ఎమిషన్కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. దానికి ఈరోజు ఏఎం గ్రీన్ ఎనర్జీ దీనికి
దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024. దీనిని ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకోబోతా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మనకి పెట్టి ఇన్వెస్టర్స్లో చాలా విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇది ఒక మైల్ స్టోన్గా మనం అభివర్ణించవచ్చు. మనకి ఈ ప్రాజెక్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సాయంతో నీటిని ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో వాతావరణంలోని ఈ కార్బన్ ఎమిషన్స్ని పూర్తిగా క్లీన్ చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ఈ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను సరఫరా చేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ యూనిపర్తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలిసారి భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న క్లీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో ఒక బలమైన గేమ్ చేంజర్. వ్యవసాయం నుంచి రవాణా వరకు అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. రవాణా, పారిశ్రామిక, జల రవాణా రంగాల్లో క్రూడ్ ఆయిల్ తాలూకు వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఎరువుల తయారీ, విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక రంగాల్లో కార్బన్ ఎమిషన్స్ని చాలా బలంగా తగ్గిస్తుంది. దీర్ఘకాలికంగా దీనికి వచ్చే ఉపయోగాలు క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎరువులు తయారు చేయటం, ఫార్మా, రసాయన, ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమల్లో ముడి పదార్థంగా గ్రీన్ అమ్మోనియా ఉపయోగపడుతుంది. దీంతో పాటు వాతావరణంలో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా 1 సెంటీగ్రేడ్ మార్పు వచ్చినా కానీ చాలా బలమైన మార్పు తీసుకుంటుంది. ఉదాహరణకి ఎందుకు వీళ్ళందరూ మనందరికీ సగటు మనిషికి అర్థం కావడానికి చెప్తున్నాను. మనకి పిఠాపురంలో చూశారు, సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. దీనికి 2-3 సెంటీగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని. దానికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి, క్లీన్ ఎనర్జీ ఎలా తయారు చేయాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ. దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలిగినాయి. విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు, 2 నెలల్లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునఃసమీక్ష పేరుతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. విదేశ పెట్టుబడిదారులని ఇబ్బందులు గురి చేసి కోర్టు కేసుల వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. అలాగే ఈ కియా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు. కానీ ఈ సందర్భంగా మేము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు, అండగా నిలబడుతుంది. తద్వారా యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్ అండ్ జై భారత్. ఏఎం గ్రీన్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఏఎం గ్రీన్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంతో
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కు శ్రీకారం చుట్టి డెడికేషన్, ఇన్నోవేషన్, స్మార్ట్ సొల్యూషన్ మరియు గ్లోబల్ స్టాండర్డ్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ మరియు గ్రీన్ ఎనర్జీలో మోడల్ రాష్ట్రంగా గ్రీన్ ఫ్యూచర్ కి ప్రేరణగా కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు ఎండి గ్రీన్ ఏఎం గ్రీన్ అమోనియా అనిల్ కుమార్ గారు, జేఎండి ఏఎం గ్రీన్ అమోనియా మహేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, సోమశెట్టి సుభాష్ గారు, ఎంపీ సానా సతీష్ గారు, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా వెంకటేశ్వరరావులే, పి వెంకటేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు గారు, కలెక్టర్ గారు, పార్ట్నర్స్ ఆఫ్ ఏఎం గ్రీన్, డెలిగేట్స్, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్లు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ ని చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ ని ప్రతిబింబించే విధంగా, మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్ పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో, ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్ కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్.
అప్పుడే రిఫార్మ్ తీసుకొచ్చాం. నాకు ఒక అనుభవం కూడా ఉంది దీంట్లో. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. అదే మాదిరిగా ఈరోజు 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం. 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా, ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మన ఇండ్ల పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ప్రొజ్యూమర్ అన్నాను. ప్రొడ్యూసర్స్ కమ్ కన్జ్యూమర్. మనమే కరెంటు వాడుకుంటాం, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం, లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం. ఇది కానీ జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయనే ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ ఏ రాష్ట్రానికి లేవు. 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం, అందులో ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు చాలా సంతోషం. ఏఎం గ్రీన్ కో నేను పెట్టింది ఆంధ్రప్రదేశ్ పేరు. ఏదైతే ఈస్ట్ కోస్ట్ కాబట్టి దీనికి సూర్యోదయం మన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. తెల్లవారి నిద్ర లేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే సన్ పుట్టే పరిస్థితికి వస్తుంది, ఉదయించే పరిస్థితికి వస్తుంది. అలాంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే ఒక 20 పోర్ట్లు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్లో. ఇంకో పక్క భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం. ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది, విండ్ పవర్ వస్తుంది. మూడోది నీళ్లున్నాయి, గ్రావిటీ ఉంది, పంప్డ్ స్టోరేజ్ వస్తుంది. ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం. అనిల్ గారు 2016-17 ఆ ప్రాంతంలో దగ్గరికి వచ్చి నేను పంప్డ్ స్టోరేజ్ పెడతాను సార్, మీరు అనుమతి ఇవ్వాలని కోరాడు. నాకు ఒక అనుభవం ఉంది. 1996లో శ్రీశైలం రివర్సబుల్ పంపులు పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ పవర్ని మేనేజ్ చేశాను. ఆ అనుభవంతో నేను చెప్పాను, సూపర్ ఐడియా, మంచి ఐడియా, ముందుకు పొమ్మని చెప్పి ప్రోత్సహించా. అది ఈరోజు చూస్తే గేమ్ చేంజర్ గా తయారైంది. ఫస్ట్ మ్యాన్. మధ్యలో చిన్న చిన్న ఒడుగుదొడుకులు వచ్చాయి కానీ తట్టుకో. You have to improve your language skills, at the same time your knowledge. So knowledge is going to pay you. If you have language and knowledge is not only sufficient for your career, hard work, your commitment is necessary. మీ జీవితంలో ఎదగాలి అంటే కష్టపడడం ఒకటే, భాష రావడం రెండు, అవగాహన పెంచుకొని జ్ఞాన సంపద పెంచుకోవడం మూడు. వీటన్నిటితో పాటు చిత్తశుద్ధి, పట్టుదల మనకు ఉండాలి. ఒక మారుమూల అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను మొట్టమొదటిసారి ప్రజా జీవితంలోకి ఎంటర్ అయింది ఇక్కడనే మిడ్జిల్ మండలం జిల్లా పరిషత్ మెంబర్గా 2006. 2009లో 2006లో జడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యే, 2014లో మళ్ళీ ఎమ్మెల్యే,
2019లో పార్లమెంట్ సభ్యుడిగా, 2023లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాలల్లా భారతదేశంలో ఉన్న అన్ని చట్టసభలలో పనిచేసిన, జిల్లా పరిషత్లో పనిచేసిన, శాసన మండలిలో అనుభవం ఉన్నది, శాసనసభ్యుడిగా అనుభవం ఉన్నది, పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నది. సరాసరిగా ఏ మంత్రి బాధ్యత చేపట్టకపోయినా ఈరోజు పెద్దలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో నా బాధ్యతను నిర్వహిస్తున్నా. దీనికి ప్రధానమైన కారణము ప్రజలకు ఏదైనా చెయ్యాలి, అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన చెయ్యాలి. ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే మనకు ఏ విజ్ఞత ఉండాలి, ఏ విజ్ఞానం ఉండాలి అనే దాని మీద ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా. ఈ విషయంలో నేను ఇచ్చే సూచన ఒక్కటే, స్వతంత్రం వచ్చినప్పుడు జామీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర లక్షలాది ఎకరాల భూములు ఉండే. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు గుర్తింపు గౌరవమే భూమి అని చెప్పి అసైన్మెంట్ పట్టాల పేరు మీద, లేకపోతే పోడు భూముల పట్టాల పేరు మీద ఈ ఆదివాసీలకు, గిరిజనులకు, దళితులకు అందరికి భూములు ఇచ్చిండ్రు. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే ఉండడానికి. ఈరోజు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూమి లేదు. మీరందరు గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చిండ్రు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి పేదలకు పంపకాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైనా చేయగలిగితే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి భూములు ఆశించడమో ఇతర ఏదైనా ఆర్థిక లబ్ధి ఆశించే కంటే మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే. విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది. విద్య ఒక్కటే మీ తల్లిదండ్రులను ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈ సమాజంలో నిలబెడుతుంది. విద్య రాని వాడు వింత పశువు అని ఎప్పుడో పెద్దలు చెప్పారు. ఈరోజు ఈ సమాజంతో పోటీ పడాలి అని అంటే, ఈ సమాజంలో అభివృద్ధి చెందిన పౌరులుగా మీకు గుర్తింపు రావాలి అని అంటే మీరు విద్యలో రాణించాలి. అందుకే ఈరోజు విద్యనే ప్రథమ ప్రాధాన్యత కింద మా ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది. ఎడ్యుకేషన్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ. అందుకే ఈరోజు నాట్ ఓన్లీ IIIT ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ను కూడా ఈరోజు పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ జిల్లాకు మనం ఇవ్వడం జరిగింది. ఇవే కాదు, ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విత్ 25 acres campus we are going to spend 200 crores for each educational institute. సో ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఇప్పుడు ఇంతకుముందు వేదిక మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని చూసింది. ఈరోజు వాళ్ళ నేపథ్యము ఊరిలో ఉన్న భూమి కాదు, వాళ్ళ నేపథ్యం వాళ్ళ చదువు. చదువు ఉంది కాబట్టే దామోదర్ రాజ నరసింహ గారు వాళ్ళ ఫాదరే మంత్రి, కానీ ఈరోజు మీతో ఇంటరాక్ట్ అవుతున్నాడు అని అంటే అతను బాగా చదువుకున్నాడు కాబట్టి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నుంచే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఒక మినిస్టర్గా ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా ఎందుకు నిర్వహించగలుగుతున్నాడు అంటే చదువుకున్నాడు కాబట్టి. రేపటి భవిష్యత్తు కూడా చదువు మీదనే ఆధారపడి ఉంటుంది. చదువు లేకపోతే మన భవిష్యత్తు గాఢాంధకారం అవుతుంది. అందుకే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, లా కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, IIIT ఏమేమి కావాలనో అన్నిటినీ ఈరోజు మనం తెచ్చుకున్నాము. ఇవ్వగలిగిన స్థానంలో మనం ఉన్నాం. ఈరోజు మనం సంతకం పెడితే, పాలమూరు జిల్లా వాడు సంతకం పెడితే ఏదైనా జరుగుతుంది. మీరు సాధించుకొని సమాజానికి ఆదర్శంగా నిలబడే విధంగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా సూచన ఒక్కటే, నిబద్ధత చాలా ముఖ్యం. నిబద్ధత లేని చదువు కానీ, నిబద్ధత లేని జీవిత ప్రయాణం కానీ మీకు ఉపయోగము ఉండదు. మీరు క్రమశిక్షణతో కూడుకున్న విద్యను నేర్చుకోండి. 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు కష్టపడండి. ఆ తర్వాత 75 సంవత్సరాలు మీరు సుఖమైన జీవితము, మీ జీవితంలో గౌరవం అన్నిటికంటే సమాజంలో మీకు గౌరవం తెచ్చిపెడుతుంది చదువుకున్న వాళ్ళకు. నిన్నటి వరకు మనల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఇవాళ మీరు గ్రూప్ 1 సివిల్ సర్వెంటో మీరు సెలెక్ట్ అయితే ప్రతి ఒక్కరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని గౌరవిస్తారు. చదువు అనేది అత్యంత
కీలకమైనది. చదువు ఒక్కటే మన భవిష్యత్తును మారుస్తుంది. మీరు గొప్పగా చదువుకోవాలి, రాణించాలి. ఈ మధ్యకాలంలో మనం రాజీవ్ గాంధీ సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ ఢిల్లీకి వెళ్ళాలి అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకు 1 lakh, మెయిన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఇంకొక ₹1,00,000 ఢిల్లీలో ఉండడానికి కూడా మనం అకామిడేషన్ ఇస్తున్నాం. మీరు హై టార్గెట్ పెట్టుకోండి, దాని ప్రకారం కష్టపడండి. తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. దేశంలో ఏ మూలకెళ్ళినా తెలంగాణ వాళ్ళు, పాలమూరు వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇతర రాష్ట్రాలలో కూడా ఉండాలి. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వంలో మనం నిధులు రాబట్టుకోవాలంటే కూడా మన వాళ్ళు ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్లు ఉంటే మనకు అత్యధికంగా నిధులు వస్తాయి. తప్పకుండా మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. సంవత్సరం తిరిగే లోపల ఇక IIIT బిల్డింగ్ కట్టి ఒక మంచి క్యాంపస్ క్రియేట్ చేసి చదువుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జీవితంలో ఏ స్థాయికైనా ఎదగండి. కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును మరవకండి. కన్న తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వాళ్ళు, కన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకోని వాళ్ళు ఏ హోదాలో ఉన్నా కూడా అది నిష్ప్రయోజనమే. తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.